హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ ఈస్ట్కు మణిహారంగా మారనున్న గట్కేసర్ ప్రాంతం. ఒకవైపు హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఎయిర్పోర్ట్ తరహాలో మారనున్న చర్లపల్లి రైల్వే స్టేషన్, మరొక వైపు వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే రామారావుపేట ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభానికి సిద్ధం. అతి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం. వెంచర్కు ఈస్టున మరో గచ్చిబౌలిలాగా మారుతున్న బీబీనగర్ ఎయిమ్స్ ప్రాంతం. రెండు పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్న గట్కేసర్, కీసర మధ్యలో నెలకొన్న వెంచరే కీసర కౌంటీ. మరిన్ని సకల సదుపాయాలు, ఇంత అభివృద్ధి ప్రాంతం ఉన్న ఈ వెంచర్ ఒకసారి చూసొద్దామా? అయితే పదండి. రాయరావుపేట ఇండస్ట్రియల్ పార్క్ లో 100 కంపెనీలు వచ్చాయా? ఇది నమ్మలేని నిజం. భోగారం గ్రామం నుంచి కొండమడుగు వెళ్లే 100 ఫీట్ల రోడ్లో ఉన్న రాయరావుపేట విలేజ్ వద్ద గత ప్రభుత్వం 100 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించింది. కానీ కేవలం గత 8 నెలల కాలంలోనే ఈ పార్కులో సుమారు 100 వరకు ఇండస్ట్రియల్ యాజమాన్యాలు తమ కంపెనీలను ప్రారంభించడానికి నిర్మాణాలు పూర్తి చేశారు. కేవలం మిషనరీస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ రావటమే ఆలస్యం. దసరా నాటి వరకు ఈ ప్రాంతంలో సుమారు 10,000 మంది ఉద్యోగస్తులు పనిచేయనున్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్కుకు మా కీసర కౌంటీ వెంచర్ కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నందున మంచి రెసిడెన్షియల్గా మారనుంది. ఎయిర్పోర్ట్ తరహాలో చర్లపల్లి రైల్వే స్టేషన్. హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి మోటరేట్ రైల్వే స్టేషన్ను చర్లపల్లిలో చూడబోతున్నారు. ఈ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ను తలపించేలా నిర్మించారు. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వచ్చి ప్రధాన రైళ్లను రానున్న కాలంలో చర్లపల్లి వరకు పరిమితం కానున్నాయి. దీని మూలంగా సుమారు 25 ప్రధాన ట్రైన్లు ఇక్కడే ఆగిపోవడంతో వేలాది మంది ప్రయాణికులకు ఇక్కడి నుంచి రాకపోకలు నగరంలోని వివిధ ప్రాంతాలకు చేయాల్సి వస్తుంది. కావున చర్లపల్లి, రాంపల్లి, గట్కేసర్, భోగారం, కీసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతంలో మాత్రమే మనము హైరైజ్ అపార్ట్మెంట్లు చూసాము. కానీ హైదరాబాద్ ఈస్ట్, గట్కేసర్ తర్వాత ఎయిమ్స్ ప్రాంతంలో మరో గచ్చిబౌలి చూస్తున్నాము. ఇక్కడ ఇప్పటికే సుమారు 10ల సంఖ్యలో హైరైజ్ అపార్ట్మెంట్లు నిర్మించడంలో ఇన్వెస్టర్లు లుక్ ఈస్ట్ వైపు చూస్తున్నారు. అలాంటి ప్రాంతానికి కీసర కౌంటీ వెంచర్ కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. గట్కేసర్ నుంచి కీసర వెళ్లే ప్రధాన రహదారిలో భోగార గ్రామం కలదు. హైదరాబాద్ ఈస్ట్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం గట్కేసర్. హైదరాబాద్లో నార్త్ అభివృద్ధి చెందుతున్న మరో నగరం కీసర. ఈ రెండు పట్టణాలను హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడంతో సామాన్యులు సొంత ఇంటి నిర్మాణం కోసం ఈ ప్రాంతం కోసం వెతుకుతున్నారు. భోగారం విలేజ్ నుండి ఈ రెండు గ్రామాలకు మధ్యలో ఉండడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కీసర కౌంటీ వెంచర్ మంచి లొకేషన్గా మారనుంది. ఇన్ని సదుపాయాలు, ఇన్ని అభివృద్ధి ప్రాంతాలు దగ్గరగా ఉన్నందున ఈ వెంచర్ గురించి కనుక వచ్చినట్టయితే, ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 అండ్ 9కి 100 ఫీటింగ్ ఫేసింగ్ రోడ్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు. ప్రజెంట్ అయితే ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇదే అండి ఆ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రైరా అప్రూవ్డ్. 50% బ్యాంక్ లోన్స్ కూడా వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో మినిమం ప్లాట్స్ అయితే వచ్చేసి 167 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఈ టోటల్ ప్లాట్స్ వచ్చేసి మొత్తం 111 ప్లాట్స్ అయితే ఉన్నాయి. జోన్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ వస్తుంది. క్లియర్ టైటిల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ లైన్స్ విత్ స్ట్రీట్ లైట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ పార్క్స్, 100% వాస్తు, 24/7 సెక్యూరిటీ. దీనికి దగ్గరలో వచ్చేసి 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఉంది. మీకు ఇంతకుముందుగా చెప్పుకున్నట్టుగా చాలా డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే కస్టమర్లకు అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మనకి ఎందుకంటే ఇటు ఈసీఎల్ కానీ, ఉప్పల్ మెట్రో స్టేషన్ కానీ, నాగారం బస్ స్టాండ్ కానీ, ఇటు భోగారం కానీ, చర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, గట్కేసర్ కానీ, కీసరగుట్ట కానీ, ఇవన్నింటికి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.